హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇదేంటంటే నిన్నటి లాగ్ అనమాట. ఇక మాకేమో వర్షం పడుతుందనమాట. వర్షం ఎలాగంటే వర్షం పడుతుంది, ఎండ కాస్తుంది. రోజు మీకు ఇదే కంప్లైంట్ ఇస్తున్నాను కదా నేను. మాకు అలాగే పడుతుందండి. ఇంకా కాఫీ చల్లగా ఉంది కదా! ఇంత చల్లగా ఉన్నప్పుడు కాఫీ తాగితే అస్సలు బాగోదు కదా! కాఫీ తాగితే కదా తాగకపోతే. ఇంకా అందువల్ల నేనేంటంటే కాఫీ అయితే కొంచెం స్ట్రాంగ్‌గానే కలుపుకొని తాగుతున్నాననమాట. కాఫీ పొడి ఏంటంటే ఫ్రిడ్జ్‌లో పెడుతున్నానండి. ఫ్రిడ్జ్‌లో పెడితే మనకి గడ్డ కట్టకుండా, కానీ ఇప్పుడు చల్లగా ఉంది కదా! బయట పెట్టినా గాని బావుంటుందనుకుంటున్నా. ఇంకా ఇక్కడ కాఫీ అయితే పెట్టుకొని తాగుతున్నాను. ఉదయాన్నే వేడి వేడిగా ఇలా స్ట్రాంగ్ కాఫీ పెట్టుకొని తాగితే చాలా అంటే చాలా బావుంటుంది గదా! మనకి చల్లగా ఉన్నప్పుడు వర్షాకాలము, వింటర్ సీజన్, వర్షాకాలం రెండిట్లో చాలా బావుంటది తాగటానికి. ఇంకా ఇక్కడేమో కూరగాయలైతే ఉన్నాయి కానీ ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు నాకు. ఇంకా దానివల్ల నేనేంటంటే పులిహోర చేద్దాంలే అని చెప్పని ఇంక పులిహోరకైతే ప్రిపేర్ అవుతున్నాను చేయటానికి. ఇంకా ఇక్కడేమో మా పిల్లలేమో ఇట్లా వేరుశనగ పప్పులుంటాయి కదా! ఇవైతే వేయించుకొని పులిహోరలో వేసుకొని తింటే నాకైతే చాలా ఇష్టమనమాట ఇలా తింటము. వీళ్ళేమో తినరనమాట. అందుకని నేనింకా వేయించేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేసి తర్వాత ఇలా వేయించుకొని పక్కన పెట్టేస్తే ఇవన్నీ నా వరకైతే వేసుకుంటాను. పిల్లలకేమో మామూలుగానే తాలింపు వేస్తాం కదా! ఇంకా ఇప్పుడు మనం ఇలాగా వేయించి వెంటనే వేసామంటే గబగబాలు వేయాలనమాట. లేకపోతే మాడిపోతాయి తాలింపు గింజలు గానీ, మిర్చి గానీ, కరివేపాకు ఇవన్నీ త్వరగా వేయాలి. ఇంకా అందుకని, ఎందుకంటే త్వరగా ఏగిపోతాయండి. ఒక్క నిమిషం ఆలస్యమైనా గానీ మాడిపోతాయనమాట. అందుకని చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. నేను ఆల్రెడీ చింతపండు పులుసు కూడా అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అది గూడా చూసారా, అసలు వేయగానే ఒక్క నిమిషంలోనే మొత్తం వేగిపోయాయనమాట. కొంతమందికేంటంటే చింతపండు పులిహోర తెలీదు. కొంతమందికి నిమ్మకాయ పులిహోర తెలీదు. అంటే నాకనమాట ఎస్పెషల్లీ నిమ్మకాయ పులిహోర మొన్నటిదాకా గూడా ఎలా చేయాలో ప్రాసెస్ గూడా తెలీదు. ఈ మధ్య నేర్చుకున్నాననమాట. కానీ ఎక్కువ నేను చింతపండు పులిహోరనే చేస్తాను. చాలా మందికేంటంటే చింతపండు పులిహోర అంతగా ప్రాసెస్ తెలీదనమాట. ఏమో కొంతమంది చింతపండు పులిహోర వేడంటారు. కొంతమందేమో నిమ్మకాయ పులిహోర వేడంటారు. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటారనమాట. ఇంకా ఇక్కడేమో పులిహోర అయితే అయిపోయింది. నేనైతే రెడీ అయిపోయానండి డ్యూటీకి. ఎలాగో వర్షం ఏం పడట్లేదు. కొంచెం తగ్గిందనమాట మార్నింగ్‌కి. పిల్లల్ని మళ్ళా స్కూల్‌లో వదిలిపెట్టాలి కదా! ఇంకా అందువల్ల ఇది చిత్తకారితేమో అంటున్నారు. అందుకని చిత్రంగా పడుతుందేమో. మాకు గూడా డ్యూటీలో గూడా వర్షం పడింది, ఎండ గాసింది. మళ్ళా వర్షం పడింది, మళ్ళా ఎండ గాసింది. అలా ఉందనమాట వాతావరణము. ఇంకా ఇక్కడేమో కొంచెం మిగిలిందా, ఆ మిగిలిన దాన్నయితే ఒక గిన్నెలో అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా ఈరోజు లేజీ ఉన్నాను కదా! ఇంకా ఆ లేజీతనం మళ్ళా ఎప్పుడైనా వచ్చిందనుకో, అలాంటప్పుడు మళ్ళా ఈ పులిహోర యూజ్ అవుతుంది గదా! అందువల్ల అట్లా అనమాట. మనము పులిహోర గూడా ఇలాగా ప్రిపేర్ చేసింది గూడా మనం బయట కొంటాం కదా! ఆ కొనే ఇది లేకుండా మనమే అండి చింతపండుతో ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కానీ మినిమమ్ ఒక 1 మంత్ గూడా ఉంటుందనమాట. దాన్ని కదిలిచ్చకుండా అలాగే ఉంచితే మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అనవసరంగా ఎందుకండి మనం బయట కొనుక్కోవటము డబ్బులు పెట్టి. ఇంకా ఇక్కడేమో మా డ్యూటీలో ఇప్పుడు దీపావళి కదా! మాకేంటంటే చెప్తుంటాను గదా! ఇక్కడ శ్రీ సిటీ కంపెనీస్ ఉంటాయని. వాళ్ళైతే మాకు కాంప్లిమెంట్ అయితే ఇచ్చారనమాట. ఇది నేను ఇంటి దాకా గూడా తీసుకురాలేదు. ఇక్కడే ఓపెన్ చేశాను. మళ్ళా ఈ బాక్స్ ఎక్కడ పట్టుకొనొస్తాంలే, ఇంకా వీటిలో ఉన్నయన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాంలే అని చెప్పనేసి, ఇంకా ఇదిగో ఇలాగైతే తీస్తున్నానండి. ఇవన్నీ మాకు ఇది ఇలాగే రిపీటెడ్‌గా ఒక 3 టైమ్స్ అయితే ఇచ్చారనమాట. మరలా గూడా ఇప్పుడు ఇదే ఇచ్చారండి. నేనేమో స్వీట్స్ కావాలన్నాను. వాళ్ళేమో స్వీట్స్ ఎందుకు మేడం, ఇవైతే హెల్తీ ఫుడ్ గదా అని చెప్పనేసి ఇంక వాళ్ళు చెప్తున్నారనమాట. ఇంకా మా స్టాఫ్ అందరికైతే ఇచ్చి ఫోటో అయితే దిగారు. వీళ్ళైతే శ్రీ సిటీలో ఒక కంపెనీ, హీరో కంపెనీ అనండి. ఇంకా వాళ్ళొచ్చేసి ఇలాగ దీపావళికైతే మాకిచ్చారనమాట. కాజు, పిస్తా, బాదం అలాగే కిస్మిస్ ఉంటుంది కదా! ఇదనమాట. అయితే ఇవేంటంటే వీటిల్లో మా వాళ్ళు బాదం తినరు, పిస్తా తినరండి. నేనేంటంటే వీటిని డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తాను గదా! అలాగా ఈ సండే నెయ్యి లేదనమాట ఇంట్లో. నెయ్యంతా తీయాలి. ఇంకా అది గాని తీసేస్తే ఇంకప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డయితే చేస్తానండి. ఇంకా ఇక్కడ చూసారా మా పిల్లలైతే
తో అన్ని ఎలా పడితే అలా వీళ్ళు ఒక డబ్బా ఇస్తారండి వీళ్ళకి. దాంట్లో ఎరేజర్స్, షార్ప్నర్స్ ఇవన్నీ ఏమైనా ఆ డబ్బా ఏమో ఖాళీ, వీళ్ళు మొత్తం స్ప్రెడ్ చేసేస్తారు. అదే అరుస్తూ ఉన్నాను. ఇంక ఇవేమో అట్టలు ఇవన్నీ మిగిలింటే అవి కూడా ఇసిరి కొట్టేశాడు అనమాట వీడు. ఇంకా అలాగా వీళ్ళిద్దరితోటైతే ఇంకెందుకులే భయంకరంగా ఉంటదన్నమాట. ఇక్కడ చూసారా అన్ని ఎత్తేసేయండిరా అని చెప్తూ ఉన్నాను. ఇంక వీళ్ళిద్దరైతే వాళ్ళు అన్ని తీసేసుకొని ఇంక ఇలా పక్కనైతే పెట్టేసుకుంటున్నారండి. ఒక్కోసారి ఏంటంటే భలే చిరాకు వస్తుంది అనమాట. ఇంకా పిల్లలు కదండి ఇసిరి మొత్తం ఇల్లు మొత్తం, అంటే నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి నాకేంటంటే కొంచెం ఎలాగైనా కానీ ఇలాగా కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా. ఇంకా కానీ వీళ్ళతోటి ఆగాలండి. ఇంకా అలా ఉంటుంది అనమాట. బొమ్మలు తీస్తారు పైనుంచి, వాటిని కూడా ఎట్లా పడితే అట్లాగా ఎక్కడ పడితే అక్కడ ఆడుకున్నంత వరకే మళ్ళీ తీసి నీట్ గా పెట్టరనమాట. ఆల్మోస్ట్ చాలా బొమ్మలు ఉన్నాయండి, అన్ని పడేసాను నేను ఈ మధ్య రీసెంట్ గా. ఇంకా అట్లా చేస్తూ ఉంటారండి పిల్లలతోటి, అయితే భలే తలనొప్పి అనమాట. ఎందుకనేసి అరుస్తూ ఉన్నాను. మొన్న ఇప్పుడు ఏంటంటే దీపావళి వస్తుంది కదా, ఎప్పుడు నెక్స్ట్ మండే. పిల్లలేమో ఇది టపాసులేమో అడుగుతున్నారు, నేనేమో వద్దని. ఎందుకంటే ఇప్పుడు అసలు పేలవండి. వర్షం అయితే మాకు అలా పడుతుంది. ఒకవేళ తీసుకున్నా కానీ అవి నాకు తెలిసినంత వరకు అంత శబ్దం కూడా రావు అనమాట. టపాసులు కూడా పేలవు. కానీ వీళ్ళు మగపిల్లలు కదా, ఇంకా అడుగుతున్నారు. ఇంకా వాళ్ళకి టపాసులతోటే పని కదా, ఇంకా అలా అనమాట. ఇంకా నేనైతే ఇల్లు కూడా తుడిచేస్తున్నానండి. ఇంకా దేవుడి రూము, బెడ్ రూము ఇవన్నీ అయితే నీట్ గా అయితే చిమ్మేసి తుడిచేసుకున్నాను అనమాట. ఇంకా పనులు ఏంటంటే మనం ఒక పని పట్టుకుంటే ఇంకా 1 బై 1 పనులు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా అలాగండి. అయితే ఈరోజు ఇంకో విషయం షేర్ చేసుకుందామా. మనము ఇప్పుడు ఆల్మోస్ట్ అలాంటి మన ఇరుగు పరుగు కొంతమంది ఉంటారు కదండి. ఉన్నా కానీ వీళ్ళు ఏంటంటే మనిషికి నిజం చెప్తున్నాం కదా, ఒక కుళ్ళు స్వభావం అనేది ఉండకూడదండి. ఈ కుళ్ళు స్వభావం అనేది ఉందంటే మనిషి ఎక్కిరారనమాట. ఏంటంటే ఈ కుళ్ళు స్వభావం అనేది మళ్ళీ వాళ్ళు ఏమో ఒకరి దగ్గర ఆశించరు. కానీ వీళ్ళ మనసులో ఒక స్వభావం ఉంటుంది కదా, ఒకరు ఎక్కువస్తున్నారు అంటే వీళ్ళు డీలా పడిపోతారనమాట. నేనైతే ఒకటే చెప్తానండి, ఒకరు ఎక్కువస్తున్నారు అని మీరు ఎందుకంటే డీలా పడతారు? మీరు కూడా సంపాదించుకోండి. ఇప్పుడు వాళ్ళ సొమ్మేం నువ్వు తినట్లేదు కదా, నీ సొమ్మేం వాళ్ళు తినట్లేదు కదా. వాళ్ళ శాయశక్తిలో వాళ్ళు సంపాదించుకున్నది వాళ్ళు ఎదిగొచ్చారు. లేదంటే వాళ్ళకి టైం అనేది అలా కలిసి వచ్చింది, లేకపోతే దేవుడు అనేది వాళ్ళకి అలా వరం ఇచ్చారు. నీకు వస్తదండి. అలాగని చెప్పని నీకు రాలేదు వాళ్ళకి వచ్చిందని నువ్వు ఆలోచిస్తావు. ఈ ఆలోచించినందువల్ల నీకేమవుతుంది చెప్పండి? ఒకటికి 2 ఆలోచనల వల్ల ఇంకా నువ్వు ఏరికోరి కొని తెచ్చుకోవడం తప్ప, ఇలా ఇలా ఆలోచించే వాళ్ళు నేను చెప్తున్నానండి ఎప్పటికీ ఎక్కిరారనమాట. ఒకరు ఎక్కువస్తున్నారు అనేసి వాళ్ళ మీద పడి సచ్చే వాళ్ళైతే నిజం చెప్తున్నాను కదా, వీళ్ళైతే ఎప్పటికీ ఎక్కిరారండి. అలాగా ఆలోచించడం కూడా చాలా పెద్ద తప్పే అండి. ఎందుకంటే వాళ్ళకు ఉండదు. నేనైతే ఇదే పాలసీ అండి. ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదండి. నా పరిస్థితి బాగలేకుండా దేవుడు నాకెందుకు ఇలా చేశాడు? అయ్యో వాళ్ళు చూడు బాగున్నారు, వాళ్ళందరితోటి వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ హస్బెండ్స్ తోటి, ఇంకా వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అన్నదమ్ములతోటి బాగున్నారే, నాకెందుకు ఇలా అయిందని చెప్పని నేను ఆలోచిస్తా ఉంటే నా కర్మ అనేది అలా రాసిందండి. వాళ్ళ పరిస్థితి బాగుంది, ఇంకా అలా అనమాట. అలా నాకు రాసింది, అయ్యో వాళ్ళకి అన్ని ఉన్నారని నేను ఆలోచిస్తూ కూర్చుంటే నాకు పోయిందేమన్నా వస్తుందా? అలాగా అన్నమాట నేను ఆలోచించేది. మనకు జరగాల్సింది మనకు జరిగింది. మన టైం బాగున్నప్పుడు ఈరోజు మన టైం బాగాలేదండి, రేపనే రోజు మన టైం బాగున్నప్పుడు మనకి కలిసి రావచ్చు కదా కాలం అనేది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదండి. ఈ రోజు ఇలా ఉండవాలో రేపు ఎలాగుంటామో ఇదనమాట. అందువల్ల ఏంటంటే మనం దేని గురించి పెద్దగా ఆలోచించిన అవసరం లేదండి. అలా ఆలోచించడం నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద తప్పే అనమాట. మనము ఏంటంటే నా ఒపీనియన్ నేనైతేనండి, ఇప్పుడు ఒకరికి వచ్చినా కానీ పోనీలే ఎలాగో వాళ్ళకి దేవుడి దేవల్ల వచ్చింది ఇలా అనుకుంటాను. కానీ అయ్యో వాళ్ళకి వచ్చేసింది, అయ్యో వాళ్ళకి ఎందుకు వచ్చేసింది, ఇది నిజంగానండి చాలా మంది ఆడవాళ్ళకి ఈ బుద్ధి అనేది పోదనమాట. మనం ఎంత చెప్పినా కానీ అస్సలు ఈ బుద్ధి అనేది పోదండి. అయ్యో వాళ్ళకి వచ్చిందని నువ్వు ఆలోచించి నువ్వు సఫర్ అవడం తప్ప ఇంకా నీకు ఒరిగేది ఏమి ఉండదు కదా. నువ్వేం చేయాలంటే సరే వాళ్ళకి వచ్చింది, నీవు కూడా కష్టపడు.
అంతేకాని ఇంకా అది ఎలా సంపాదించుకోవాలని కష్టపడు. ఆ మార్గం ఎలాగా సంపాదించుకోవాలని కష్టపడు. అంతేకాని వాళ్ళకొచ్చిందని నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీకు వచ్చేది ఏముండదు కదా! ఇంకా అలాగా ఆడవాళ్ళలో చాలా మంది కుళ్ళు వాళ్ళుంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుళ్ళు బుద్ధనేది పోగొట్టుకోవాలనమాట మనము. ఇంకా అలాగండి. అదంటే నాకు తెలిసినంత వరకు చాలా అంటే చాలా రాంగ్ అనమాట అది మాత్రము. ఇంకా ఇక్కడేమో అంట్లయితే తోముతున్నానండి. అసలు చల్లగా ఉంది వాతావరణం అయితే మాకు. ఇంక నైట్‌కేంటంటే నేను ఫుడ్ గూడా ఏం చేయలేదనమాట. బయటకి వెళ్ళేసి టిఫిన్ తెచ్చుకున్నాము. పిల్లలిద్దరికైతే స్నానాలయిపోయినవి. వాటర్ గూడా అయిపోయినియి. ఇంకా సరే అని చెప్పనేసి ఒకేసారి నేను 8కి అలాగా బయటకి వెళ్ళేసి టిఫిన్ తీసుకొని, ఆ తర్వాత వాటర్ క్యాన్ ఒకటి తెచ్చుకున్నాననమాట. ఇప్పుడు చల్లగా ఉంది గదా! వాటర్ క్యాన్ కూడా అంత ఎక్కువ తాగేదుండదు కదా! అందువల్ల ఒకటి తెచ్చుకున్నాను. వర్షమైతే చూసారా ఉరుములు అలా వస్తూ ఉన్నాయి. అలాగే చాలా పెద్ద వాన పడుతుందనమాట ఈ అంట్లు తోమేటప్పటికి. నేను వర్షం పడే ముందుగానే బయటికి వెళ్ళేసి ఆల్రెడీ టిఫిన్ గూడా తెచ్చుకున్నానండి. టిఫిన్ తెచ్చేసుకొని ఇంట్లో అయితే పెట్టేసాననమాట. ఇంక 2 అంట్లున్నాయి కదా! అని చెప్పి 2 అంట్లే అనుకున్నాను. ఇవి ఆల్మోస్ట్ ఆల్ నేను నిన్న నైట్ గూడా తోమేసానా, అయినా కానీ చూసారా అసలు ఎన్ని అంట్లు పడ్డాయి. బాక్సులు, గ్లాసులు ఇవన్నీ ఇప్పుడు ఇల్లు చిమ్మాను కదా! మా పిల్లలైతే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారనమాట. మంచాల కింద, తర్వాతొచ్చి కుర్చీల అవతల, ఇంకా టేబుల్స్ అవతల, ఇంకా అన్నిటి కింద ఉంటాయనమాట. ఇవన్నీ ఏరేసరికి ఇన్ని అంట్లయితే అయిపోయాయనమాట. టేబుల్స్ అవన్నీ సర్దానండి. హాల్‌లో టేబుల్ ఉంది కదా! ఆ టేబుల్ మీద ఏంటంటే నేను గూడా నా తప్పు గూడా ఉంది. 2 చున్నీలు అన్నీ దాని మీదేస్తాను. ఇంకా అవి కనిపిచ్చవు. ఇదిగోండి చూసారా? వర్షమైతే పడుతుందనమాట. చాలా పెద్ద వానండి. ఇంక ఈ వర్షం అయన్నీ పడుతూ ఉరుములు గూడా ఒస్తున్నాయి. ఇంకా మాకేంటంటే ఇక్కడ వాటరయితే యాజ్ యూజువల్‌గా హాల్‌లో నిలుస్తాయన్నమాట వాటరు. ఇంకా చాలా అంటే చాలా పెద్ద వర్షం అనమాట. ఇంకా చూసారా అంట్లు తోమేసాను. ఎన్ని అంట్లు పడ్డాయో చూసారా? తెలియకుండానే అంట్లు కూడా సర్దేశానండి మొత్తము. నీట్‌గా సర్దేశాననమాట. ఇంక ఈ ప్లేట్లు ఇవన్నీ పెట్టాను. ఇదండి స్టవ్ అయితే తుడవలేదు కానీ ఈ బండ అవన్నీ తుడిసి స్టవ్ మార్నింగ్ లేసి క్లీన్ చేద్దాంలే అని చెప్పనేసి చలిగాలొస్తుందండి అందువల్ల ఇంక తుడవలేదనమాట. మార్నింగ్ లేచిన తర్వాత క్లీన్ జేసుకోవాలి. ఇక్కడేమో ఒక ఆనియన్ దోస అలాగే మినప వడలుంటాయి గదా! మినప వడలు తీసుకున్నాను. కొంచెం పులిహోర ఇంట్లో ఉంది. ఇంకా అవి వాటితోటి అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పని ఇలా తెచ్చుకున్నాననమాట. ఇది 50 రూపీస్ పెట్టాల్సొచ్చిందండి. కానీ మనసొప్పలేదు. ఇంక తప్పలేదనమాట. చేసుకునే ఓపిక లేక తెచ్చుకున్నానండి. ఇంకా ఇలాగైతే తిన్నామనమాట నైట్‌కి. ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.